హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు అనేక ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేసేటువంటి చిర్రావురి గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమతి బావగారు. ఏమ్మా, ఏంటి విశేషాలు? బాగున్నారా బావగారు? బాగున్నానమ్మా. 10 రోజులే చేయక. అవునవును. మన మన మంచిగా పేరు బావగారు. విజయవాడ బాగుంది బావగారు. జూపూడి కదూ? విజయవాడ జూపూడి బాగుంది బావగారు. వచ్చే వారం వద్దాం అనుకుంటున్నా బావగారు. రామ్మా, రా రా. ఈసారి కొద్దిగా సీజన్ దగ్గర పడి అయిపోయింది. వస్తా, తప్పకుండా వస్తా బావగారు. రానా అన్న, ఈ శనివారం రా. ఇంకోటి బావగారు, ఈ మన గాడుపు బాగా పెట్టి 2 రోజుల గురువు గారు కరెంటు ఫోన్ మొత్తం ఇరిగినాయి. కరెంటు పోల్సా? కరెంటు పోల్స్ మొత్తం ఇరిగి మా ఇంట్లో కరెంట్ లేదు బాగారు. అందుకు టీవీ చూడలేదా? బాగా కరెంట్ లేదు, లేక నీళ్లు లేవు బాగా. స్నానం నీళ్ళు లేవు. ఆచమనానికి వాటికి నీళ్లు కావాలి కదా, నీళ్ళు లేవు కదా గురుగారు. ఎట్లా బాగా మన కార్యక్రమం ఎప్పుడైనా కనుక రెడీగా నీళ్లు దొరక్కపోతే పాత నీళ్లు ఉన్నా ఆ నీళ్లలో ఒక పాల చుక్క వేసుకుని వాడేసుకోవచ్చు ఆచమనానికి. 2-3 రోజులు 2-3 రోజుల నీళ్ళు కదా, వారం రోజుల నీళ్ళు అయినా సరే ఒక పాల చుక్క వేస్తే చాలు, అవి శుద్ధి అయిపోయినట్టే. పసుపు గిట్లా అవసరం లేదా? పసుపు వేస్తే పసుపు వేసి, కానీ పాల చుక్క శ్రేష్టం. ఏదో గోధువులు విభూతి స్నానం అంటారు బాగా పెద్దలు, మాకు ఎలా అంటారా? గోధువులు స్నానమా విభూతి స్నానం అంటారు బాగారు. ఏం లేదమ్మా, విభూతి స్నానం అంటే ఏం లేదు. మనకున్న స్నానాల్లో శిరస్నానం, అభ్యంగన స్నానం, కంఠ స్నానం, ఇవన్నీ ఉన్న సచేల స్నానం అని ఉంటాయి. అభ్యంగన స్నానం అంటే ఒళ్ళంతా నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయడం. పెళ్ళప్పుడు చేస్తారా, మంగళ స్నానాలు చేస్తారు చూసారా? అలాగే పుట్టినరోజు అప్పుడు మనం ఒళ్ళంతా నలుగు పెట్టుకుని చక్కగా నలుచుకుని స్నానం చేసి అది అభ్యంగన స్నానం. శిరస్నానం అంటే తల తడుపుకుంటూ ముందు తల మీద నీళ్లు పోసుకుని చేసే స్నానం. ఒళ్ళంతా తలతో ప్రారంభం. ముందు ఒంటి మీద పోసుకో అని, తర్వాత నెత్తి మీద పోసుకోవడం కుదరదు. అదో అని చలికి భయపడేది నెత్తి మీద పోసుకున్నాక అనాలి. అంతేత ఒంటి మీద పోసుకున్నాక చాలా 4-5 చెంబులు ఉంటే ఒళ్ళు అలవాటు పడ్డాక అప్పుడు నెత్తి మీద పోసుకుంటారు. అలా పోసుకోకూడదమ్మా. తలతో మొదలుపెట్టి ఒళ్ళంతా తడుపుకుని చేసేట స్నానాన్ని శిరస్నానం అంటారు. ఇప్పుడు జలుబు చేసింది, తల స్నానం చేయడానికి అవకాశం లేదు, అలాంటప్పుడు కంఠస్నానం తల మీద పోసుకోం. కంఠం వరకు ఒంటి మీద నీళ్ళు పోసుకుని మొహం కడుక్కుంటాం. ఇలాగ ఒళ్ళు ఇక్కడ వరకు కంఠం వరకు చెంబుతో నీళ్లు పోసేసుకుంటాం. దాన్ని కంఠస్నానం అంటారు. ఏమో సచేల స్నానం అంటారు. సచేల స్నానం అంటే మనం ఏదో పని మీద ఉన్నాం, అనుకోకుండా భార్యకి పురుడు వచ్చింది, సంతానం కలిగింది, కొడుకు పుట్టాడని తెలిసింది. దగ్గరలో ఉన్నటువంటి చెరువు, మరి లోతులేని చెరువు, లోతైన దాంట్లో కాసుమా కొంచెం దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే సురక్షితమైనటువంటి చోట, అంతే తప్ప లోతు తెలియకుండా దూకేయకూడదు. మనం రోజు స్నానం చేసే చోటకి వెళ్ళి కట్టుకున్న బట్టలతో సహా నీళ్లలో ఎగిరి అందులో దూకాలి. దూకినప్పుడు నీళ్లలో పడి నీళ్లు పైకి లేస్తాయి. మనం అందులో పడినప్పుడు ఆ నీళ్లు ఎన్ని చుక్కలైతే పైకి లేచాయో మన పితృదేవతలు అన్ని 100 సంవత్సరాల పాటు పుణ్యక లోకాల్లో ఉంటారనమాట. దాన్ని సచేల స్నానం అంటారనమాట. ఇక విభూతి స్నానం ఏంటయ్యా అంటే, మనకి జ్వరం వచ్చింది, స్నానం చెయ్యాలి కానీ చెయ్యలేము. అవేళేమో పండగ, ఏదో పండగ, దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే నీళ్లలో కొద్దిగా విభూతి కలిపేసి ఓం నమ శివాయ అని విభూతి నీళ్ళు చల్లేసుకోవాలి ఒళ్ళంతా కొద్దిగా అలా జ్వరం. అప్పుడు విభూతి స్నానం చేసినట్టే. కానీ ఆ విభూతి స్నానం చేస్తే దేవుడి గదిలోకి వెళ్ళొద్దు, గుళ్ళోకి వెళ్ళొద్దు. మామూలుగా మనం స్నానం చేసేటటువంటి పుణ్య ఫలితం కోసం మాత్రమే ఆ విభూతి నీళ్ళు చల్లుకోవడం విభూతి స్నానం. అదనమాట. ఇన్ని రకాలు ఇంకా ఉన్నాయి, చాలా రకాల స్నానాలు, అవి మనకు అవసరం లేదు. సరేనమ్మా, జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. అమ్మా, మీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? వల్లూరుపల్లి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా వెంకటలక్ష్మి. చాలా కలిసిందండి ఫోన్ గురువు గారు. మీ అమ్మగారు కులాసాగా ఉందా? అమ్మ బాగున్నారండి. పోలేమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారండి సిద్ధాంతం అండి? సిద్ధాంతం ఇంక ఎప్పట్లో కాదు, పుష్కరాలకు వస్తాను. పుష్కరాలు కండి. పుష్కరాలు ఎప్పుడండి? 2027. 2027 అండి. అప్పుడు వరకు రారండి? అప్పుడు వరకు నీకు పనే ఉంది, మిమ్మల్ని అందరం చూసేసా కదా 2 సార్లు. ఇంకా చాలా మంది ఉన్నారండి మీ గురించి ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. ఓ పని చేయమను, శనివారం నాడు విజయవాడ పక్కనే జూపూడి అని ఊరుంది,
అక్కడికి వచ్చేసేయండి. విజయవాడలో 7 దగ్గర నుంచి మధ్యాహ్నం 2 దాకా ప్రతి శనివారం అక్కడ ఉంటా కొన్ని రోజులు, కొన్ని శనివారాలు. ప్రతి శనివారం ఉంటారండి అక్కడ? కొన్ని శనివారాలు ఉంటా, నా మొక్కు తీరేంత వరకు ఉంటా. ప్రతి శనివారం వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటాను నేను అక్కడ. సరే గురుగారు, అమ్మ మాట్లాడుతుందండి. అయ్యమ్మా. గురుగారు అమ్మాయి చెప్పు. మన తాడి మీద జారిపోయారండి మా ఆయన గారు. అయ్యి బాబోయ్, ఏమైంది? పైనుంచే జారిపోయారండి, వెంకన్న బాబే కాపాడాడండి. అంతేనా? పోన్లే, ఏం అవలేదు కదా? ఏం అవలేదు, కొట్టుకుపోయి సార్. మన శనివారం అయినా సరే ఇంటికాడ డాక్టర్ గారు ఇంజక్షన్లు చేస్తున్నారు, అయినా వచ్చేసారండి మన శనివారం అండి. తాడి చెట్టు మించి జారిపోవడం అంటే మాటలు కాదమ్మా, ఒళ్ళంతా గీకేస్తాయి తాడి చెట్టు. కొట్టుకుపోయి సార్. అయ్యయ్యో, ఎందుకంటే అలాగా? అంటే పాలు పట్టుకోవాలండి. అయ్యో పాపం, మరి ఎక్కించకు తాడి. ఇంకెక్కడండి, దుర్గం పునుగు అంటాను, మీ వెంకన్న బాబు 7 రూపాయలు వెంకన్న పునుగు అంటా అండి. కొంచెం గీసుకునే కానండి చాలా ప్రమాదం అయిపోయినండి. అయ్యి బాబోయ్, అసలు బతకరు తెలిసే తాడి మీద జారితే. మీ ఆశీస్సులు ఇవ్వాలండి మాకు. ప్రతి శనివారం వస్తున్నాం సార్. మరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నీకే, సరేనా? ఇంకా అంతేనా? అంతేనండి గురుగారు. శ్రీమాత్రే నమః అండి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? శ్రీమాత్రే నమః. మీ పేరమ్మా? నా పేరు వెంకటరమణ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రావులపల్లి నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి. వెంకటరమణ చెప్పమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః అండి. చెప్పు తల్లి. మేము సిద్ధాంతం 15 వారాలు వచ్చాను స్వామి. ఓ వెరీ గుడ్. మా అబ్బాయికి రుద్రాక్ష తీసుకున్నాను స్వామి. ఏం చేస్తాడు మీ అబ్బాయి? అంటే జాబ్ రావాలని ఆశీర్వదించండి గురువు గారు. ఏం చేస్తాడమ్మా మీ అబ్బాయి? కరెంట్ వర్క్ చేస్తాడండి, ఎలక్ట్రిక్ పోల్ స్తంభాలు ఎక్కి. అలాగా? మీరు ఆశీర్వదించి ఉద్యోగం వచ్చేలాగా ఆశీర్వదించండి గురువు గారు. మీ అబ్బాయి పేరేంటమ్మా? సాయిరామ్ అండి. సాయిరామ్కి ఆశీస్సులు. జాబ్ రావాలని దీవించండి. ఉద్యోగం రావాలి. అలాగే అండి. మాకు పూజ చేసుకుంటుంటే ఆవులంతలు ఎక్కువగా వస్తున్నాయి గురువు గారు, దానికి ఏమన్నా పరిష్కారం చెప్తారని. పరిష్కారం అంటే రాత్రి ఎన్నింటికి పడుకుంటున్నావు? రాత్రి 9 గురువు గారు. మరి 9ంటికి పడుకుని పొద్దున్న ఎన్నింటికి లేస్తున్నావు? పొద్దుట 5 గంటలకల్లా లేస్తానండి. 4:30కి లేవాలి, కానీ 9ంటికి పడుకుంటే 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 8 గంటల నిద్ర చాలా ఎక్కువ అమ్మా నీకు. అది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి. అలాగా? ఎందుకంటే 8 గంటల నిద్ర చాలా ఎక్కువ. ఆవలింతలు రాకూడదు. 2 కారణాలు. సరే, నువ్వు ఫోన్ పెట్టి టీవీ సౌండ్ పెట్టుకో. ఆవలింతలు రావడానికి ముఖ్యంగా 2 కారణాలమ్మా, లేదా 3 కారణాలు. మొదటిది సరిగ్గా నిద్ర సరిపోకపోవడం. రాత్రి 12, 1 గంట దాకా క్రికెట్ మ్యాచ్ చూసేసి వరల్డ్ కప్ పడుకుని పొద్దున్న మళ్ళీ 4:30కి లేస్తే మెలకు రాదు. ఒకవేళ మెలకు వచ్చినా ఇంకా బద్ధకంగా ఆవలింతలు వస్తాయి. అది ఒకటి. రెండోది, పూజ అంటే బద్ధకం. ఏదో మొగమాట, చిర్రావురు గారు చేయమంటున్నారు, ఏదో దీపారాధన చేయమంటున్నారు, ఏదో 41 రోజులు చేస్తే ఏదో కలిసి వస్తుందంట అని చెప్పి చేసేటువంటి వాళ్ళు, బద్ధకంగా చేసేవాళ్ళకి ఆవలింతలు వస్తాయి. ఇక మూడోది, నీ గ్రహస్థితి ప్రకారం నీకు ఐశ్వర్యం కలిసి రావాలి. నీకు ఐశ్వర్యం, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే నువ్వు పొద్దున్న 5ంటికే దీపం పెట్టాలి కదా. నువ్వేమో పొద్దున్నే లేచి 5ంటికి దీపం పెట్టేస్తున్నావు, కానీ మీ ఇంట్లో దరిద్ర దేవత ఆల్రెడీ బెడ్రూమ్లో తలుపేసుకుని పడుకుని ఉంది. ఆ దరిద్ర దేవత లేచి బయటికి వెళ్ళిపోవడం ఆవిడకి ఇష్టం లేదు. లక్ష్మీదేవి వస్తే, లక్ష్మీదేవి సోఫాలో కూర్చుంటే దరిద్ర దేవత వెళ్ళిపోవాలి బయటికి ఇంట్లోంచి. అందుకు లక్ష్మీదేవినే రాకుండా చేసేద్దాం. లక్ష్మీదేవి ఇంట్లోకి రాకపోతే నా ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు తలకిందులుగా అని ఆవిడేం చేస్తుందంటే, నువ్వు పూజ చేస్తుంటే నీకు ఆవడంతా కునుకు రావడం, నువ్వు పూజ చేస్తుంటే చాలే నడుము నొప్పిగా ఉంది రేపు చేద్దాం పూజ అనుకోవడం, లేదా నువ్వు నిద్రపోతున్నాడు అలారం మోగినా సర్లే ఇంకొక అరగంట పడుకుని లేద్దామని అలారం కట్టేయడం, మెలకు వచ్చినా సరే అలా పడుకుని ఉండి ఏందో ఈవేళ నీరసంగా ఉన్నట్టుంది రేపు నుంచి పూజ చేసుకుందాం అనుకోవడం, ఎలాగో అలాగా పూజ నీ చేత చెడగొట్టేలా చేస్తుంది. దరిద్ర దేవత యొక్క లక్షణం ఏంటంటే ఫస్ట్ నువ్వు పూజ చేయకుండా చేసేస్తుంది నేను. ఎందుకంటే నువ్వు పూజ చేస్తే ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, దరిద్రం వెళ్ళిపోవాలి, శుభ్రమైన ఐశ్వర్యం ఇంట్లోకి వచ్చేయాలి. కానీ
ఆవిడకి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని నీకు ఆవలింతలు ఇస్తుంది. ఎప్పుడైనా పూజ చేసుకుంటున్నప్పుడు ఆవలింతలు వస్తే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆవలింత రాగానే పూజ అక్కడితో ఆపేసి లేచి నెత్తిమించి తలస్నానం చేసేసి బట్టలు మార్చుకుని వచ్చి మళ్ళీ పూజ కంటిన్యూ చేయమన్నారు. మళ్ళీ ఆచమనం చేయక మళ్ళీ ఆవలింత వచ్చింది, మళ్ళీ లేచి మళ్ళీ నెత్తిమించి స్నానం చేసేసి మళ్ళీ బట్టలు మార్చుకుని వచ్చి పూజ చేసుకోమన్నారు. మళ్ళీ ఆవలింత వచ్చింది, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ స్నానం తల స్నానం చేసి బట్టలు తడిపేసి కొత్త బట్టలు కట్టుకొని పూజ చేయాలి. ఇన్ని ఎవరో చేయలేరు కదా. అందుకని ఆవలింత కానీ తుమ్ము కానీ వస్తే ఏం చేయమన్నారంటే, ఇలా తల స్నానం చేయాల్సినటువంటి అవసరం లేకుండా కుడి చేయి ఉంటుంది, కుడి చెవి మీద ఇలా పెట్టుకుని ఎడం చేత్తో ఇలా పట్టుకుని దాన్ని గుక్క తిరిగినంతసేపు గంగా 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 గుక్క అయిపోయింది కదా. ఇది గుక్క తిరిగినంతసేపు అంటే నువ్వు చెప్పగలిగినంతసేపు గంగా గంగా అని చెప్పుకోమన్నారు. అలా చెప్పుకున్నావు అనుకో, ఇంకా నువ్వు స్నానం చేయక్కర్లేదు, మళ్ళీ ఆచమనం చేసి పూజ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఆవలింత వచ్చింది, మళ్ళీ గంగా 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 గంగా. ఇదే నువ్వు గంగా గంగా అనుకోకపోతే వెళ్ళి తలస్నానం చేయాలి. నువ్వు గంగా గంగా అని చెవిని ఇలా ముట్టుకున్నావు కాబట్టి తలస్నానం చేయక్కర్లేదు. ఆవలింత కానీ దగ్గు కానీ తుమ్ము కానీ అవన్నీ వస్తే నువ్వు చేయాల్సిన పని ఇదమ్మా, రేపు నుంచి అలా చెయ్యి. జయ. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? ప్రియాంక మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బాగేపల్లి నుంచి. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే గురుగారు. చెప్పమ్మా. గురుగారు, మా ఇంటి దగ్గర బిల్వవృక్షం ఉంది. ఏంటమ్మా? బిల్వవృక్షం ఉంది గురుగారు మా ఇంటి దగ్గర. బిల్వవృక్షం ఉంది. అది అందరూ ఉండకూడదు అంటున్నారు, అందుకు. ఇంటి బయట ఉందా? ఎక్కడుందమ్మా అది? తులసి చెట్టు దగ్గరలోనే ఉంది గురుగారు. తులసి చెట్టు దగ్గర ఇంటికి వెనకాల వైపు కుండీలో ఉందా? భూమిలోనే, నీళ్ళలోనే గురుగారు. మరి భూమిలో ఉంటే అది పెద్దగా అయిపోతుంది కదమ్మా చెట్టు. కుండీలో వేసుకోండి, దాన్ని తవ్వేసి కుండీలో వేసుకోండి. అవును గురుగారు. కుండీలో ఉంటే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే బిల్వ వృక్షం అనేది శివుడికి సంబంధించిన మొండి జాతి మొక్క. రావి చెట్టు లాగే అది పునాదులను కూడా లేపేస్తుంది. కాబట్టి దాన్ని కుండీలో వేసుకోండి, లేదా ప్రహారీ బయట వేసుకోవచ్చు. అవునా గురుగారు. కొంచెం ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పండి గురుగారు. అట్లా డైలీ పూజ చేస్తున్నాను. నేను చెప్పేది ఆర్థిక ఇబ్బందుల గురించి ఎక్కువ చెప్తానమ్మా. అదే మీ ప్రోగ్రామ్ చూస్తాను గురుగారు, నేను 6 నెలల నుంచి. సరే, ఏ ఊర్లో ఉంటావమ్మా నువ్వు? మాది కర్ణాటక, బాగేపల్లి గురుగారు. కర్ణాటక? అవును గురుగారు. కర్ణాటక బాగేపల్లి అంటే ఎక్కడమ్మాది? బాగేపల్లి, బల్లాపురం దగ్గర. ఇక్కడ చిక్బళ్ళాపుర? బళ్ళాపుర? చిక్బళ్ళాపూర్ దగ్గర గురుగారు. చిక్బళ్ళాపూర్ దగ్గర. మీ ప్రోగ్రామ్ 6 నెలల నుంచి ఫాలో అవుతున్నాను, హిందూ ధర్మము. మరి రోజు నేను చెప్తూ ఉంటా కదా ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా చేసుకోవాలి. మీరు చెప్పినప్పటి నుంచి నేను 4 గంటలకే లేస్తాను గురుగారు. నేను వేస్తావా? మరి మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా? మా ఆయన కార్పెంటర్ గురుగారు. అలాగా. ఇంటికి రుద్రాక్ష కట్టుకున్నావా? అష్టసిద్ధి? లేదు గురు, అదే బుక్ చేయాలనుకుంటా అన్నాము. ముందు బుక్ చేయదు, రేటు పెరిగిపోతుంది అది. ఎందుకంటే వచ్చేసేది శ్రీలంక నుంచి మనం తెచ్చిన చివరికి వచ్చేసాయి. మళ్ళీ ఆర్డర్ పెడితే వాళ్ళు ఒక్కొక్కటి 3000 అయితేనే ఇస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు రుద్రాక్షలు 1000 రూపాయలకి ఇచ్చాం కదా ఒక్కొక్కటి. ఇక మీదట మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవి 3000 ఒక్కొక్కటి ఉంటాయన్నమాట రేటు. గమ్మున ఆర్డర్ పెట్టేసి ఇవాళ తెప్పించేసుకో, లేట్ చేయకు. ఒకటేమో గుమ్మానికి కట్టి, ఒకటేమో దేవుడి దగ్గర పెట్టుకో. డైలీ పూజ చేయాలి గురుగారు. రుద్రాక్షకి అగరవత్తి చూపించు, నువ్వు దీపం పెట్టిన రోజు అగరవత్తి చూపించు. సరే గురుగారు. జయం తల్లి. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రామలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మా తారమండలం అడుంపూడి నుంచి ఫోన్ చేస్తున్నాను. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాగున్నారండి? మొన్న మేము సిద్ధాంతం వచ్చామండి. ఎప్పుడు? మొన్న మీరు వచ్చారు కదండి 8వ తారీఖుని. 8వ తారీఖు వచ్చామండి. మమ్మల్ని 5 దెబ్బలు వేసారండి మమ్మల్ని. 5 ఎందుకు కొట్టాను? ఒకటే కదా నేను కొడతాను. అంటే పేరు మార్చి, పేరు పిల్లలు మార్చి పెళ్లి చేయడం వల్ల బాగలేదు అన్నామని కొట్టారు అన్నమాట అండి. నువ్వే కావాలని ఆ దోషం పోవడం 5 కొట్టమన్నావు కదా.
అవునండి. ఒకటి చాలు, ఒక దెబ్బ చాలమ్మా. అన్ని దెబ్బలు కొట్టుకుని నా చెయ్యి ఏమైపోవాలి? మీరే కొడతారని కొట్టారండి. పోన్లే, మంచి పని. ఇంకెప్పుడు అలా పేర్లు మార్చకండి. అలాగేనండి, అలాగేనండి. ఇంకా ఏముందండి, అదే రాంబల్ల చెట్లోనండి తులసమ్మ వారు మొలిచారండి, ఉండొచ్చు అంటారా? ఉండొచ్చమ్మా, లోనండి ప్రవరిలో. ఉండొచ్చు. ప్రహారీ గోడలో మొలిచిందా? గోడలో కదండి, లోనేనండి. అలా అయితే మొలవచ్చు, తప్పులేదమ్మా. ఉందండి. ఈశాన్యం చెంబుతో నీళ్లు పెట్టాలంటున్నారు, పెట్టచ్చండి? పెట్టుకోవచ్చమ్మా. సరేనండి. మాకు ఇంట్లో ఏం బాగుంటలేదండి, అదేనండి ఏమన్నా పరిహారం చెప్తారేమని. ఏ ఊరమ్మా మీది? మాది అడుంపూడండి. ఎక్కడది? తాళరేవు మండలం అండి. కాజా మండలమా? తాళరేవు మండలం అండి. తూర్పుగోదావరా? తూర్పుగోదావరి జిల్లా. అలాగా. సరే, రోజు దీపారాధన అయితే చేసుకుంటూ ఉండు. చేస్తున్నానండి. అది మాత్రం ఆపద్దు. వీలైనప్పుడు జూపూడి అని ఉంది విజయవాడ పక్కన, అక్కడికి రా. ఈ వారం చక్రమ్మ గారు వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళతో కలిసి రా. లేకపోతే అలాగేనండి, వద్దామని అనుకున్నాండి, వాన వచ్చిందని రాలేకపోయామండి. ఈ శనివారం రా, అందరూ వస్తున్నారు. సరేనా? సరేనండి. సరే. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మొన్న శనివారం వచ్చామండి, జూపూడు వచ్చామమ్మా. వచ్చామండి. మీ ప్రోగ్రాంలు ఎంతమంది వింటామండి రోజు. మా పిన్నాళ్ళలో మేము వచ్చామండి. జూపూడి స్వామిని దర్శనం చేసుకున్నావా? స్వామిని దర్శనం చేసుకున్నావా? బాగా దర్శనం అయిందండి, బాగానే అయిందండి. ఏం కోరుకున్నావు? చాలా బాగా చెప్తున్నారండి. అదే ఓ ప్రశ్న అండి. అది మంగళవారం నియమాలు పాటించాలన్నారు కదండి. అదే కందిపప్పు వండుకోకూడదు, కూరగాయలు అవి తరిగి తినకూడదు అంటున్నారు కదండి. మగవాళ్ళే మట్టి తినకూడదు అంటారా, ఆడవాళ్ళు కూడా తినకూడదండి? ఎవరు నియమాలు పాటిస్తున్నారో వాళ్ళ ఇంట్లో చేయకూడదు. అందరూ తినరు కదండి మరి మగవాళ్ళు. అంతేగా మరి, ఇంట్లో చెయ్యొద్దు అసలు. ఆ వేళ అలా చెయ్యొద్దు. ఇంట్లో ఇప్పుడు అందరూ పప్పు వండుకుని మీ ఆయనకి అయిపోతే ఊరుకుంటాడా? అదే మరి అండి. అందుకని మొత్తం మానేయండి ఆ రోజుకి. ఆ రోజు మొత్తం మానేయాలంటారు. ఆ రోజు ఇంట్లో మొత్తం ఆ పని చేయకండి ఇంకా. అంతేనా? ఆశీస్సులు ఇవ్వండి. ఆశీస్సులమ్మా, ఆశీస్సులు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? కొల్లాటి లక్ష్మీవాణి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మొగల్తూరు మండలం ముత్యాలపల్లి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. మీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటామండి, ఒక సంవత్సరం బట్టి చూస్తున్నామండి. కార్తీక మాసం అండి. అదే అంటే కొంచెం ఇది ఇలా మంచిగా ఉండట్లేదు మా వారికి, అందుకని చెప్తారని. ఏం మంచిగా ఉండట్లేదమ్మా? అంటే వ్యాపారం చేస్తారండి, అది పెద్ద లాభాలతో ఏమీ రావట్లేదండి. ఏ వ్యాపారం? కిరాణా ఫ్యాన్సీ అండి. ఏ ఊర్లో? ముత్యాలపల్లి అండి. ఎక్కడది? మొగల్తూరు మండలం అండి. మొగల్తూరు మండలమా? రోజు దీపం పెట్టుకుంటున్నావా ఇంట్లో? అంటే నాకు ఆపరేషన్ అయిందండి, అందుకే నేను పెట్టుకోవట్లేదండి. శుక్రవారం శనివారమే పెట్టుకుంటున్నానండి. అవును. ఎంతకాలమైంది ఆపరేషన్ అయ్యి? 3వ నెల అండి. అవునా? మీ ఆయన దీపం పెట్టరమ్మా ఇంట్లో? పెట్టరండి, ప్రొద్దుటే షాప్ దగ్గరికి వెళ్ళిపోతారండి. కొద్ది ఇంట్లో దీపం పెట్టాలమ్మా మరి. ఆయన కోసం ఏమన్నా చెప్తారా? అపాయింట్మెంట్ తీసుకోవాలండి? అవసరం లేదు. ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టండి, ఒక 41 రోజులు ఆపకుండా పొద్దున్న 5:30 లోపల దీపం పెట్టండి. దీపం పెట్టి అప్పుడు కూడా మీకు కలిసి రాలేదంటే అప్పుడు అపాయింట్మెంట్ తీసుకుందరు, కానీ కంగారేం లేదు. సిద్ధార్థ ఎప్పుడు వస్తారండి? వస్తాను, ఇప్పుడు రాలేదండి. అయ్యో, మొన్న 2 సార్లు వచ్చాను కదమ్మా. మే 4 వచ్చాను, జూన్ 8 వచ్చాను. అప్పుడు నాకు బాగోక నేను మా అమ్మ వాళ్ళు. అయ్యో సర్లే, నువ్వేం చేస్తావంటే విజయవాడ పక్కన జూపూడి అని ఊరుంది. ఇబ్రహీంపట్నం దాటగానే హైదరాబాద్ వెళ్ళే రూట్లో జూపూడి అని ఊరుంది. అక్కడికైతే ఈ శనివారం వస్తాను, వచ్చే శనివారం కూడా వస్తాను. అదే నీకు బాగున్నప్పుడు రా. సరేనండి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు?
నేను సుజాత పైగా నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అదే మాత్రమే మహాగురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లోనే మామగారు చనిపోతుందండి. అత్తగారి గాజులు వస్తువులు కోడలు వేసుకోవచ్చండి. కోడలు ఇంకెవరైనా వేసుకోవచ్చు. అంటే అత్తగారు ఉన్నారా? అత్తగారు ఉన్నారండి. ఉంటే వేసుకోవచ్చమ్మా, ఏముంది. గాజులు అంటే ఆవిడ మరి వేసుకోరు కదా. ఏది గాజులా? ఆ గాజులు నల్ల పూసలు వేసుకోవచ్చమ్మా, తప్పేం లేదు. కానీ మంగళసూత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకండి ఒకళ్ళొకళ్ళు. సరేనా? ఎవరికి పై వాళ్ళకి ఇవ్వచ్చండి. పై వాళ్ళకి గాజులు అవినా వేసుకోవచ్చమ్మా, వేసుకోవచ్చు, ఏం కాదు, వేసుకోవచ్చు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, మీ పేరు? మంగతయ్యారండి. ఎక్కడి నుంచి అండి? కడింపాడు. చెప్పమ్మా, మాట్లాడండి. గురువు గారు. మంగతయ్యారు, మంగతయ్యారు, నువ్వు ఇచ్చిన ఆవకాయ అయిపోయింది. నువ్వు ఇచ్చిన ఆవకాయ పచ్చడి అయిపోయింది. అయిపోయింది గురుగారు, అయిపోయింది. పట్టుకొస్తాను గురుగారు, మళ్ళీ వస్తామండి శనివారం. వచ్చినప్పుడు పట్టురా, మర్చిపోకు. పట్టుకొస్తాను గురుగారు. చెప్పు. ఈ పూట ఆవకాయ కాకుండా చింతకాయ పట్టుకొద్దాం అనుకుంటున్నానండి. పట్టురా, చింతకాయ, ఉసిరికాయ, దెబ్బకాయ ఏదైనా పర్లేదు. చింతకాయ పచ్చడి పట్టుకొద్దాం, ఆవకాయ మానేసి అనుకుంటున్నానండి. ఆవకాయ పట్టరా, చింతకాయ పట్టరా. ఆవకాయ ఎందుకు మానేయాలి? అది కూడా టేస్ట్ చూస్తారేనండి. అది చూస్తా, ఇది చూస్తా, కొంచెం కొంచెం పట్టరాలే పాపం, నీకు ఇబ్బంది పడతావు. మళ్ళీ సంవత్సరాలు వద్దో పచ్చడి పట్టేసి మీకే స్పెషల్ గా పచ్చి పంపించేస్తానండి. వద్దో కావాలి నాకు? వద్దో కుంచుడు ముక్కలు పట్టేసి పంపించేస్తానండి. సరేనమ్మా. ఈయన అలాగే అంటున్నారండి, పంపించేద్దాం ఒకసారిని, ఇలా కొంచెం కొంచెం కదా కుంచుడు ముక్కలు పెట్టి పంపించేద్దాం మనం అని చెప్తున్నారండి. అవునా? చెప్పమ్మా. గురుగారు ఇప్ప నూనెతో దీపం పెట్టుకొచ్చా గురుగారు? ఇప్ప నూనె దీపం మన ఇంట్లో పెట్టకూడదమ్మా, గుడిలో పెట్టుకొచ్చాను గురుగారు. దేని గురించి? మామూలుగానండి. ఇప్ప నూనె నీకు ఎక్కడది? ఆ షాప్ లో తీసుకుంటామండి, ఆయుర్వేదం షాప్ లో. ఇప్ప నూనె మన దీపానికి పనికిరాదు. నిత్య దీపం ఎప్పుడైనా సరే, గుళ్ళో అయినా మన ఇంట్లో అయినా, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి మూడింటితోటే పెట్టాలి. ఎప్పుడంటే ఏదైనా అశుభం జరిగినప్పుడు, ఏ బల్లో మీద పడింది అనుకో బల్లి, గబగబా ఆ దోషం పోవడం కోసమని ఇప్ప నూనె, ఆమదం అవి కలిపి పెడతాం, ఆవ నూనె అవే కలిపి పెడతాం తప్ప మామూలు దీపానికి ఈ నూనెలు పనికిరావు. చేతికి మందు కూడా తెస్తాం గురువు గారు, ఆకు తెస్తామండి, ఆకు పచ్చడి రాసుకుంటే తగ్గుతుందండి గురువు గారు. తీసుకురామ్మా, తీసుకురా. నాకు చెయ్యి నొప్పి, ఇంకా పాపం జూపూడి వాళ్ళు ఓ మందు ఇచ్చారు తయారు చేసి, అది ఇచ్చిన తర్వాత చాలా తగ్గింది, కానీ ఇంకా పూర్తిగా తగ్గాలి. అది నొప్పి కింద ఆకు రాసుకుంటే తగ్గుతుంది అంటే ఆకు మా ఇంటి దగ్గరే ఉందండి. పట్టురమ్మా. ఇంకోటి ఏంటంటే అది తగ్గుతోంది ఆ మందు రాస్తే, మళ్ళీ శనివారం మళ్ళీ కొడుతూనే ఉంటాయి కదా దండం, మళ్ళీ కొట్టి 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 మళ్ళీ వచ్చేస్తాం. అదే ఆకు పట్టుకొద్దాం అనుకుంటున్నాను, ఆకు బాగా తగ్గిద్ది అంటే నిప్పులు. పట్టురా, పట్టుకొస్తాను గురుగారు. మా పిల్లలకి ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు, మా పిల్లలకి జాబ్ రావాలని. పిల్లల పేర్లు ఏంటమ్మా? తరుణ్ కుమార్, వీర వెంకట గణేష్ అండి. తరుణ్ కుమార్, వీర వెంకట గణేష్, ఇద్దరికి ఆశీస్సులు. సరేనా? జయం తల్లి, జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, నేను కృష్ణా జిల్లా గడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు లక్ష్మి అమ్మ. గురువు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా లక్ష్మి. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమ తల్లి, చెప్పమ్మా. మొన్న 15వ తారీఖున వెళ్ళామండి సిద్ధాంతం, మండుగురు అయితే వెళ్ళాము. అయితే రుద్రాక్షి తీసుకోలేదండి, ఒక అన్నదానానికి ఇచ్చేసామండి ఒక 116. ఇంకా అలా చేసాము. అది పెద్దలకి పెట్టుకుంటాం కదండి, ఆ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టచ్చా అండి గురువు గారు? పెద్దల కొబ్బరికాయతో పని లేదమ్మా. సరేనండి. పెద్దల కొబ్బరికాయ అవసరం లేదు. మీకు రుద్రాక్షలు కావాలంటే సిద్ధాంతంలో రావి చెట్టు సెంటర్ ఉంది. ఆ రావి చెట్టు దగ్గర చిర్రావూరు గారి ఆఫీస్ అంటే ఎవరన్నా చెప్తారు, అక్కడ ఉంటాయి. శనివారం శనివారం అక్కడ కూర్చుంటారు మన వాళ్ళు. మీరేమో సిద్ధాంతం ఇప్పట్లో రాము అని అంటున్నారు కదా, అదే చాలా మంది ఎదురు చూస్తున్నారండి. మా చెల్లెలు అది వచ్చారు, మళ్ళీ వస్తారేమో ఎప్పుడైనా అని
అంటే నేను మొన్న 2 సార్లు వచ్చేసానమ్మా నేను. వచ్చారండి. ఫస్ట్ ఏప్రిల్ మే 4వ తారీఖు వచ్చాను. మళ్ళీ తెలియని వాళ్ళ కోసం జూన్ 8 దాకా 4 రోజులు చెప్పి మళ్ళీ వచ్చాను. మీరు వచ్చిన వారం వద్దాం అనుకున్నామండి, మా కోడలు గారికి కుదరలేదని ఇంకా తర్వాత వారం వచ్చాము. సరే పర్వాలేదు. మీరు కృష్ణా జిల్లా విజయవాడ పక్కన జూపూడి అని ఊరుంది, అక్కడికైతే శనివారం నాడు రావచ్చు, అక్కడ ఉంటాను నేను. సరేనండి, అదే చూస్తున్నామండి అన్ని కాక అసలు ఒక్క ప్రోగ్రాం కూడా ఇస్తానండి నేను. ప్రత్యేక ప్రోగ్రాం శ్రీలంక పూజలు, మీరు జూపూడి వెళ్ళొచ్చిన పూజలు అవన్నీ చూసి ఇక అలా సంతృప్తి చెందుతున్నాను. చాలా సంతోషం అమ్మా. చేయదండి, ఆ టైం అయిపోయేటప్పటికి మీ ప్రోగ్రాం కంపల్సరీ పెట్టేసి, కరెంట్ లేకపోతే చేసేది ఏం లేదు కదండి. అవన్నీ చూస్తున్నాను నేను, ఆయన తప్పకుండా. మీరుండేది పెడన కదా? అవునండి, పెడనండి. పెడనంటే అక్కడ నుంచి కరెక్ట్ గా 20 కిలోమీటర్లే కదా జూపూడి? 20 కిలోమీటర్లు కాదండి, విజయవాడకే ఇంకా 40 కిలోమీటర్లు అంటండి మా పెద్ద అబ్బాయి చెప్పాడు. కాదు, మీరు పెడన విజయవాడకి 40 కిలోమీటర్ల మీ ఊరు? కాదండి, విజయవాడ మాకు 80 కిలోమీటర్ల పైన ఉంటుందంటండి. 80? సరే, విజయవాడ వచ్చారనుకో, మీరు విజయవాడ నుంచి 18 కిలోమీటర్లే జూపూడి. అక్కడ నుంచి 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లో ఉంటుందమ్మా అన్నాడండి. కాదమ్మా, విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్లు. ఇబ్రహీంపట్నం తర్వాత 2 కిలోమీటర్లే జూపూడి. చాలా దగ్గర. మీ అబ్బాయి పొరపాటు పడ్డాడు, లేదా మిమ్మల్ని తీసుకురావడానికి బద్దకిస్తున్నాడు. మచిలీపట్నం దగ్గరగా ఉంటదండి పెడన. ఇప్పుడు గుర్తొచ్చిందా? మచిలీపట్నం రైలు ముందు పెడనలో ఆగాక తర్వాత మచిలీపట్నం. అవునండి, నాకు చెప్పి గుర్తొచ్చింది. కరెక్ట్. మచిలీపట్నం తర్వాత స్టేషన్ ఉండవండి, అక్కడితో స్టాప్. అంతే అంతే. అవునమ్మా, అవును, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సరేనమ్మా, మరి ఈ శనివారం రండి, వీలైతే చక్కగా. నేను అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి భైరవ దండం కొడుతున్నాను ఈసారి. అందరూ రండి. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సరోజిని అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఉండి మండలం ఉప్పులూరు అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రమే గురువు. చెప్పు తల్లి. అది మాకు సందు ఉంటదండి, సందులో నుంచి గబ్బులు వెళ్తున్నాయండి. పర్వాలేదండి అన్న దోషం. ఏంటమ్మా? గబ్బులు అండి, గబ్బులు. గబ్బులు ఇంట్లోకి వచ్చిందా? ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చిందండి. మరి ఇంట్లో ఒకసారి సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా గోమూత్రం చల్లేయమ్మా. గోమూత్రం చల్లేసి, లేకపోతే గంగాజలం చల్లేసి సాంబ్రాణి ధూపం వేసేయి. ఇంట్లో వాళ్ళందరూ తలస్నానం చేసేయండి. సరేనా? జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు వీరమణి, అస్సాం నుంచి మాట్లాడండి. వీరమణి చెప్పమ్మా. సార్ బాగున్నారు? సార్ బాగున్నానమ్మా. సార్ అదే దేవుడికి పాలు పెడతాం కదా సార్, పచ్చి పెట్టాలా మరగ పెట్టిన పెట్టాలండి? ఎప్పుడైనా సరే దేవుడికి పాలు నైవేద్యం పెట్టండి అంటే పచ్చి పాలే పెట్టాలమ్మా. పచ్చి పాలు పెట్టాలి, దాంట్లో ఏ బెల్లం మొక్క కొద్దిగా చక్కెర వేసి పెట్టాలి. పచ్చిపాలు ఉత్తిపాలు పెట్టేయకండి. వేయచ్చమ్మా, వేయచ్చు. ఉట్టిపాలు పెట్టకుండా ఏదైనా వేయచ్చు కొద్దిగా అందులో. ఇంకోటి ప్రయాణాలు చేసేటప్పుడు మనకి వారాలు కొన్ని వారాలు మంగళవారం అని సోమవారం అనేది కొద్దిగా పట్టు ఉంటుంది అంటారు, అది కరెక్టేనా సార్? ఉంటుందమ్మా. మంగళవారం ప్రయాణం చేస్తే మారు కోరుతుంది, మళ్ళీ ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా ఉంటాయి, వారాలు కూడా ఉంటాయి మరి విశేషాలు. అదే వెళ్ళకూడదు రోజులు వారాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఆడపిల్ల శుక్రవారం పుట్టింటి నుంచి బయలుదేరకూడదు, మంగళవారం నాడు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే సూర్యోదయం కంటే ముందే బయలుదేరాలి, లేకపోతే ముందు రోజు సాయంత్రం పక్కింట్లో మన బ్యాగ్ పెట్టుకోవాలి, అక్కడి నుంచి పట్టుకుని వెళ్ళాలి బ్యాగు. అలాంటివి ఉంటాయి. మిగతా రోజులు పర్వాలేదా సార్? పర్వాలేదమ్మా. సరే సార్. ఇంకా ఓకే సార్, ధన్యవాదాలు. జయం తల్లి, జయం అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? గౌతమి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురుగారు. గౌతమి చెప్పమ్మా. అదే నేను ఫోన్ చేసి అమ్మకాలం చూసుకున్నాం అన్నారు కదండి. నిన్న ఫోన్ చేసి ఇల్లు మా బావగారికి చూసుకున్నాను దక్షిణ వైపు అని చెప్పాను కదండి. అది ఉమ్మడిల్లే అండి, 2 పోర్షన్ బిల్డింగ్.
అది బిల్డింగ్ లోనే ఇద్దరం కొనుక్కున్నానండి. అలా అయితే కొనుక్కోవచ్చు. మరి నువ్వు స్థలం కలుపుకున్నా అని చెప్పావు. స్థలం కాదండి, ఇల్లండి. ఇల్లని ఇప్పుడు చెప్తున్నావు, నిన్న స్థలం అని చెప్పావు. అంటే నిన్న కంగారులో మీకు ఫోన్ ఖర్చులో ఏం చెప్తే నాకే తెలియలేదండి. అదే మాది 2 కోట్ల బిల్డింగ్ అండి. అది 5% అమ్మేస్తుంటే కొనుక్కున్నానండి. అది 2 రేతులు బయటకు వెళ్ళి పరిగించి కిందకి వచ్చి పాలు కూడా పొందించుకున్నానండి. అప్పటి నుంచి బాగా కొంచెం ఒంట్లో బాగుపడి సమస్యలు కింద ఉంటున్నాయి. మీరు చెప్పిన చిట్కాలన్నీ ఫాలో అవుతానండి నేను. ఇప్పుడు నువ్వు కింద ఉంటున్నావా పైన ఉంటున్నావా? పైన ఉంటున్నాను, కింద ఉంటున్నానండి. కింద నువ్వే పైన నువ్వేనా? పైన గది వేస్తారు, కింద పైన గది వేస్తారు. సరే ఓ పని చేయి, రేపు సిద్ధాంతం వెళ్ళి శనివారం నాడు 2 రుద్రాక్షలు తెచ్చుకో మన ఆఫీస్లో. తెప్పించుకుంటే మరి ఎర్ర బట్టలో కట్టే సింహద్వారానికి కట్టేయి. ఒకటి కట్టానండి సింహద్వారానికి. ఇంకోటి కూడా కట్టే మరి, ఎందుకంటే కిందది కూడా నీదే కదా. పైది కూడా నీదే కదా, కింద కడితే పైన కట్టే మళ్ళీ. కట్టేసి ఇంకోటి తెప్పించుకుని దేవుడి దగ్గర పెట్టుకో. కొంచెం రుణ బాధలు అనారోగ్యాలు కింద ఉన్నాయండి ఇంటి నాకు. దేవుడి గది ఎక్కడుంది? ఈ సైన్యం గదిలోనే ఉందండి. పైన కింద? కింద అండి. కింద. అంటే పై పోర్షన్ కింద పోర్షన్ కదండి, కదండి. ఒకేసారు 2 పోర్షన్ కింద, 2 పోర్షన్ల కింద. సరే దేవుడి దగ్గర రుద్రాక్ష పెట్టుకోమ్మా, రోజు దీపం పెట్టుకో. తెల్లారుజామున దీపారాయణ చేస్తానండి, సాయంత్రం సంధ్య దీపారాయణ చేస్తాము. చేసుకో దీపం, రోజు దీపం పెట్టుకో, గట్టిగా దండం పెట్టుకో. అంటే బలంగా ఏమన్నా కాలేదో ఏంటి అడుగుదామనండి. అవసరం లేదు, నేను చెప్పినట్టుగా చెయ్యి. ముందు కొన్ని రోజులు అలాగే గట్టిగా దీపం పెట్టు. పెడతారు. రోజు సాయంత్రం కూడా సాంబ్రాణి దీపం వేసి ఇంట్లో. దీపారాయణ చెప్పారు కదండి. ఏంటి రుణ విమోచనమా? రుణ విమోచన దీపాలు చెప్పారు కదా, సంధ్యా దీపారాధన చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడు. చూసానండి. 2 గుమ్మాల దగ్గర పెట్టాలా, తూర్పు తినంగా గుమ్మం దగ్గర పెట్టాలా? 2 గుమ్మాల దగ్గర పెట్టు. సరే. ఏ పోర్షన్ ఆ పోర్షన్ పెట్టు. ఓకే సరేనా? అలాగే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తేనండి. మీ పేరండి? నా పేరు శాంతి అండి. శాంతి గారు ఎక్కడి నుంచి అమ్మా? వీరాపురం నుంచి అండి. మాట్లాడండి. ఏ ఊరమ్మా? ఎక్కడది? పల్నాడు డిస్టిక్ అండి. చెప్పమ్మా. మాకు కొంచెం ఎంత చేసినా కలిసి రావట్లేదండి, చేస్తూనే ఉంటాం. ఎట్లా నేనేం పనికి వెళ్తాను, మా ఆయన ఆటోలు వెళ్తారండి. అలాగా? ఇంట్లో దీపం ఎప్పుడు పెడతావు ఇంతకు నువ్వు? ఎప్పుడు? 5 నుంచి 6 లోపు. పొద్దున్నే దీపారాధన చేసుకుంటామండి. మీరు చెప్పిన తర్వాత సరే, ఓసారి ఏం చేస్తామంటే విజయవాడ పక్కన జూపూడి అని ఊరుంది, వెంకన్నబాబు గుడి ఉంది అక్కడ. అక్కడికి రా, ఈ శనివారం కానీ ఆదివారం కానీ రా. సరేనా? జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ నమస్తే. మీ పేరమ్మా? టీవీ చూడకండి అమ్మా, మీ పేరు చెప్పండి. అయ్యో కాల్ కట్ అయిపోయింది. మరి అలాగే ఉంటుంది, ఎందుకంటే మన కార్యక్రమానికి ఫోన్ చేసిన వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించేయాలి ఫస్ట్, అప్పుడు మాట్లాడాలి, అది లెక్క. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు రమణ అండి. రమణ గారు ఎక్కడి నుంచి అండి? మేము హైదరాబాద్ నుంచి. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. రమణ చెప్పమ్మా. మరి ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము, మా బాబుల గురించి అడగటానికండి కొద్దిగా. మీ బాబులు? మా బాబు గురించి అడగదామని. అంటే ఏం అడుగుదామనమ్మా? అదే పెళ్లి చేయడానికి, బాబు పెళ్లి చేయడానికి. అవునా? ఎక్కడుంటారు హైదరాబాద్లో మీరు? మేము చాలా దూరం, లింగంపల్లి దాటి తెల్లాపూర్లో ఉంటాం. సరే, ఓ పని చేయండి, ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతోంది కదా ఇక్కడ మీకు. ఈ నెంబర్కి వాట్సాప్లో గురువు గారు అపాయింట్మెంట్ కావాలి, మా అబ్బాయి జాతకం చూపించుకోవాలి, మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నేనే ఫోన్ చేసి మాట్లాడతాను, లేకపోతే మీరు డైరెక్ట్గా నన్ను వచ్చి కలవచ్చు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? సునీత అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. 2 సందేహాలు గురువు గారు. నమస్కారం అండి. చెప్పమ్మా. అయితే 2 పోస్టులు కింద పైన పోస్టులు ఉందనుకోండి గురువు గారు, పైన దీపం, పైన కింద ఓనర్స్ ఉన్నారనుకోండి,
కింద ఊడు వలన ఊడవకుండా పైన ఓనస్ దీపం పెట్టుకోవచ్చు ఊడ్చుకొని పైన వరకు. అమ్మా ఇంటి ముందు ఎప్పుడైనా ఊడ్చాలమ్మా. ఫస్ట్ వాకిలి చేసిన తర్వాతే మీరు దీపం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ముందు మీ గేట్ తీయాలి కదా. గేట్ తీయకుండా ఒకసారి జంప్ చేసి వచ్చేద్దా గోడెక్కి, గోడ దూక్కుంటూ వస్తుందా? లక్ష్మీదేవి సిరిదా వచ్చిన వచ్చును, ఘనంగా గౌరవంగా నిక్కచ్చిగా చక్కగా హాయిగా అడుగులు అడుగేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. అంతే తప్ప దరిద్ర దేవతల గోడ దూక్కుంటూ గబగబా గోడలు ఎక్కేసి ఆ పైప్ లైన్లు పట్టుకుని వచ్చేది మన ఇంట్లోకి. కాబట్టి ఆవిడెప్పుడు గేటు తీసుకునే సింహద్వారంలోంచి లోపలికి వస్తుంది లక్ష్మీదేవి. సింహద్వారంలోంచి రావాలంటే ముందు ఆవిడ క్యాబ్ దిగేది, మన ఇంటి ముందు క్యాబ్ దిగాలి. ఆ క్యాబ్ దిగి లేకపోతే ఆటో దిగి అక్కడి నుంచి గేటు తీసుకుని ఇంట్లోకి రావాలి. కానీ మన గేటు ముందు శుభ్రంగా ఉండాలి. కింద గేట్ చేయకుండానే మనం పూజలు చేసుకుంటే ఎలాగా? ఓనర్సు పైన ఉన్నా సరే ఇంటి ముందు కింద చెప్పాలి అద్దుకుండే వాళ్ళకమ్మా, తెల్లారకుండా శుభ్రం చేయాలి లేదా మనిషిని పెట్టుకోండి అని చెప్పి అంతగా వాళ్ళు చెప్పడం మేము చేయమండి అన్నారనుకో, మీరే ఓ బకెట్తో నీళ్ళు అట్టుకుపోయి కాసి నీళ్లు చల్లేసి ముగ్గేసేసుకుని తర్వాత మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆటో దిగుతుంది మీ ఇంటి ముందు. లేదనుకోండి లక్ష్మీదేవి రాదు. గోడ దూక్కుంటూ దొడ్డు గుమ్మల నుంచి పారిపోయి పైప్ లైన్లు పట్టుకుని వచ్చేది దరిద్ర దేవత వస్తుందన్నమాట. జై. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, మీ పేరు? అమ్మా మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడు. తగ్గించానండి. మాట్లాడు మరి. అది మేమిద్దరం తోడుకోవడం అండి. ఎక్కడ, ఏ ఊరు? మొన్న వచ్చామండి, మొన్న విజయవాడ జూపూడి దగ్గర వచ్చామండి గుడికి. తోడుకోళ్ళు ఇద్దరు వచ్చారా? వచ్చామండి. నన్ను కలిశారా? కలిసామండి. అయితే అది ఒకటే ఇంట్లో ఉంటామండి. ఏ ఊరు? మాకు పెదనిందుకోలండి, అది నిడమర్రు మండలం అండి. నిడమర్రా, గుర్తొచ్చావులే, చెప్పు. ఒకటే దేవుడు కదండి, ఇద్దరం ఒక్కటే ఇంట్లో ఉంటాం. అయితే ఒక దేవుడి గదిలో 2 ఫోటోలు అదే ఒకటే దేవుడికి సంబంధించి ఉండకూడదని అంటున్నారు. ఉండొచ్చు అంటారా? అంటే నువ్వు ఫోటో పెడితే ఆవిడ ఫోటో పెట్టిందా? అంటే మేమిద్దరం పెట్టుకుంటాం కదా ఒకటే. అంటే దుర్గం ఫోటోలు 2, వెంకన్న బాబు ఫోటోలు 2 అలా ఎవరికాలు దీపారాధన చేసుకుంటాం. ఎవరికాలు చేసుకుంటే మరి ఎవరి సైడ్ వాళ్ళు పెట్టేసుకోండి. అంటే ఒకటే గదిలో 2 ఫోటోలు అలా ఉండకూడదు అని అంటున్నారు. అంటే ఒకే ఇంట్లో ఒకళ్ళు చేసుకునేటప్పుడు ఒకేలాంటి ఫోటోలు 2 ఉండకూడదని చెప్పాను. మీరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా. అవునండి. ఇద్దరు చెరోటి వాడుకుంటున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు. అలాగే అండి. అదే మరి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంట్లో గదిలో తలుపులు కూడా పెట్టుకోలేదండి. అంటే ఇంట్లో తలుపులు లేకోకుండా ఉండకూడదు అని అంటున్నారు. ఎందుకు పెట్టుకోలేదు? తలుపులు ఎందుకు పెట్టుకోలేదు? రైలు చీరలు అవి చేసి మొత్తం దెబ్బ వచ్చేసిందండి. ఏంటమ్మా? రైలు చీరలు అవి చేసామండి. ఏంటో అర్థం కాలేమ్మా. అప్పులు బాగా ఎక్కువైపోయాయండి. అది చెరువులు గట్ట చేసుకున్నామండి. రొయ్యల చెరువులు అంటున్నావా? చెరువులండి. అయ్యో పాపం, అందులో దెబ్బతిన్నావమ్మా? ఏంటండి? అందులో దెబ్బతిన్నారా? ఏ పని చేసినా పని అవ్వట్లేదండి. అసలు ఏదైనా చేద్దామన్నా ఎదరికి వెళ్ళలేకపోతున్నాం. మీకు జూపూడి దగ్గరేనా? కాదండి, చాలా దూరం అండి. అలాగా. సరే, మొన్న అయితే నేను కొట్టానా కుబేరదండం మీకు? అంటే మా కొట్టారండి. మీ తోటకోళ్ళు? మా తోటకోడలోనే మా అమ్మ వాళ్ళు వచ్చారు. అలాగా. నువ్వు రాలేదా? నేను ఈ వారం వద్దాం అనుకుంటా. రా అమ్మ, వచ్చి నాకు గుర్చే నిడమర్రండి అని చెప్పు. భైరవ దండం కొడతాను, కొట్టించుకుంటే అప్పులు ఏమన్నా ఉంటే పోతాయి. సరేనా? దమ్మ. జై. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు నవ్య అండి. నవ్య, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రి నమః గురుగారు. చెప్పమ్మా. బాగున్నారా గురుగారు? బాగున్నానమ్మా. రుద్రాక్షను తీసుకున్నాం కదా గురుగారు. మా అమ్మ చేసిన గురుగారు, ఏమనుకోవాలి గురుగారు చేసినప్పుడు? ఆవిడకి ఏం కావాలి? కోరిక అంటే ఏం లేదు గురుగారు, ఏమనుకోవాలని అడగమన్నారు గురుగారు. వాళ్ళకి ఏం కోరుకుంటే ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య సిద్ధి అనుకోవాలి. చదువు కావాలంటే ఏమనుకోవాలి గురుగారు? చదువు కావాలంటే సరస్వతి సిద్ధి, విద్యా సిద్ధి అనుకోవాలి. సరే గురుగారు. నీకు పెళ్లి కావాలంటే కళ్యాణ సిద్ధి అనుకోవాలి. పెళ్లి కావాలా నీకు? వద్దండి.
పర్లేదు చేసుకో. వద్దు గురుగారు. అదేంటమ్మా అలాంటి అలాగా పెళ్ళి వద్దంటే? వద్దు గురుగారు, జాబ్ చేస్తాను గురుగారు. జాబ్ చేస్తాను గురుగారు. జాబ్ చేస్తావా? పెళ్లి చేసుకుని జాబ్ చేసుకుందులే, ఏం కంగారు లేదు. ఏ క్లాసు? ఏ క్లాసు? 7th క్లాస్ గురుగారు. 7th క్లాస్ కదా, పెళ్లి చేసేసుకో అయిపోద్ది. వద్దు గురుగారు. వద్దా? సరే. బాగా చదువుకుంటావా మరి? బాగా చదువుకుంటావా? చదువుకుంటాను గురుగారు. సరే మరి. సరే గురుగారు. అంజలిదేవి బాగున్నావా? బాగున్నానండి. చెప్పమ్మా. అదే కొళ్ళు గురించి చేసుకుంటున్నాను కదండి, అది ఏమనాలని. ఆరోగ్య సిద్ధి అనుకోమ్మా. ఆరోగ్య సిద్ధి. సరే గురుగారు. ఆరోగ్య సిద్ధి అని చేసుకోమ్మా. సరేనండి. సరే తల్లి, ఆశీస్సులమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా మీ పేరు? అదే సత్యవతి అండి, ఖండిత. సత్యవతి గారు మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. మొన్న శనివారం నాడు గుడి నుంచి వచ్చిన తర్వాత పడుకోనంటే కళ వచ్చిందండి. జూపూడి వచ్చావా? వచ్చానయ్య గారు, మా అబ్బాయిని తీసుకొని వచ్చాను కదండి, రామకృష్ణ. కండ్రిగా మీ ఊరు? కండ్రికానండి, విజయవాడ. చెప్పమ్మా. మొన్న కళ వచ్చిందండి, పడుకోగానే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పడుకున్నాను అయ్య గారు. పడుకుంటే ఏంటో కళ్ళలాగా కళ వచ్చి మీ రూపం కనపడిందండి. కళ్ళకు నేను వచ్చానండి కొంపదేసి? మీరే అంటే మీరు ఎర్రగున్నారండి, ఆయన నల్లగున్నాడు. అయితే నేను కాదు, నల్లగుంటే నేను కాదు. అదే మీ రూపమే, నల్లగున్నాడు. నేను కాదు, నేను తెల్లగుంటాను. నేను తెల్ల మల్లెపూలా ఉంటాను. ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 2 అరటికాయలు దొరికింది. 2 అరటికాయలు కోసుకున్నానండి. అలా తీసుకొని ఇంటికి వచ్చాను. అట్లా కళ వచ్చిందండి, కాబట్టి మేరకు వచ్చింది. నల్లగా ఉండేది ఏం కాదు కానీ, ఎవరు నల్లగా ఉండేది? ఎవరు? నల్లనయ్య, వెంకన్న బాబు. అదే అనుకున్నాను. నల్లనయ్య ఎవరు? నువ్వు ఆవేళ జూపుడు గుళ్ళో దండం పెట్టుకున్నావు నల్లనయ్యకి. పెట్టుకున్నానయ్య గారు. ఆయనే కళ్ళలోకి వచ్చాడు నీకు. ఆయనే అరటికాయలు ఇచ్చాడు. అరటికాయలు దొరికాయంటే ఐశ్వర్యం వస్తుంది నీకు. జూపుడు గుళ్ళోకి దండం పెట్టుకున్నావు కదా, వస్తానే ఉన్నానండి. వస్తున్నావు కాబట్టి నీకు ఐశ్వర్యం ఏదో నువ్వేదో కోరుకుంటున్నావు, అది దొరుకుతోంది నీకు త్వరలోనే. నాకు కొంచెం చికాకుగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి. ఏం భయపడకమ్మా. వెంకన్న బాబు నీ కళ్ళలోకి వచ్చాడు, మధ్యాహ్నం పూట వచ్చాడు కళ్ళలోకి. గుళ్ళోంచి వచ్చి రాగానే అలా అలిసిపోయి అలా కళ్ళు మూయగానే వెంకన్న బాబు కనిపించాడు. 2 అరటికాయలు దొరికాయంటే ఆయన ఏదో ఫలం, అరటికాయలు, అరటిపళ్ళు అంటే ఏంటి? ఫలం. ఏదైనా ఫలం అంటే నువ్వు కోరుకోబోయేటటువంటి కోరిక ఫలించబోతోంది, ఫలవంతం కాబోతోంది అని గుర్తు. ఎవరైతే జూపూడి వచ్చారో, దర్శనం చేసుకున్నారో వాళ్ళందరికీ సుమారు అందులో సగం మందికి వచ్చినటువంటి వారం రోజుల లోపలే వాళ్ళకి మంచి జరిగింది గ్యారంటీగా. నాకే వచ్చి చెప్పారు మొన్న స్టేజ్ మీద కూర్చుంటే, గురువుగారు మేము వచ్చే మాకు ఇలా మంచి జరిగిందండి, ఇక్కడికి వచ్చి ఇలా జరిగిందండి అని అందరూ చాలామంది చెప్పారు. సగం మందికి పైగా వెంటనే ఫలితం కనపడింది. మన కర్మ ఫలితం బాగుంటే వెంటనే ఫలితం కనపడుతుంది, కర్మ ఫలితం బాగోకపోతే కొంచెం టైం పడుతుంది, అంతే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కనకదుర్గ మాట్లాడుతున్నాను, రామపాలెం నుంచి. కనకదుర్గ చెప్పు. ఏం చేస్తాండి? ద్రాక్ష అండి, మరి ఒంటికి స్నానం చేసినప్పుడు వేసుకోవచ్చండి? స్నానం చేసినప్పుడే వేసుకోవాలి. అదే తలకి అంటే తలకి స్నానం అంటే మగవాళ్ళు రోజు తల స్నానం చేయాలి కదా మరి. అంతేనండి. ఒక్కోసారి మరి నేను అలాంటప్పుడు ఏం చేస్తావంటే అగరత్తుల దూపం చూపించే, అక్కడే ఉంచే దేవుడి దగ్గర. అదేనండి కనుక్కుందామనండి. అగరత్తుల దూపం చూపించేసి అలాగే జపం చేసేసుకో, దేవుడి దగ్గర ఉంచేదాన్ని. అదే రేపు తెచ్చుకొచ్చానండి, తెచ్చుకొచ్చానండి. ఆరోగ్యం గురించి చెప్పుకోమ్మా. ఆరోగ్య సిద్ధి అని చెప్పుకో. అలా చెప్పానండి. రేపు వీలైతే రేపు శనివారం జూపూడి రా. రాలేనండి, అసలానండి బాగట్లేదండి, నాకు మా కళ్ళు నొప్పులండి. అదే చెప్తున్నా, జూపూడి వస్తే భైరవ దండం కొడతా, రోగ నివారణ దండం కొడుతున్నాను. అంటే అదే చూసుకొని ఆరోగ్యాన్ని బట్టి చెయ్యి, సరేనా? అందుకే తెప్పించుకుని వేసుకున్నామనండి. సరే, జాగ్రత్త మరే.
జయం తల్లి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, మేము అపార్ట్మెంట్ లో ఉంటాం గురువు గారు. మీరేమో చాక్పీస్ తో ముగ్గు వేయొద్దు అన్నారు కదా గురువు గారు. మరి చాక్పీస్ తో వేయకపోతే ఇంకెలా వేయమంటారు గురువు గారు? ఇంటి ముందు ముగ్గు లేదమ్మా. ముగ్గు వేస్తే గాలికి వెళ్ళిపోవడము. సరే చాక్పీస్ తో తడిపేసి వేసుకోండి. నేను ఎప్పుడు చెప్పాను చాక్పీస్ తో వేయొద్దని? ఎప్పుడు చెప్పానంటే ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు చాక్పీస్ వాడకండి, చక్కగా కల్లాప జల్లి ముగ్గు వేయండి అని చెప్పాను గురువు గారు. ఇంకొకటి, నాకు కళ్ళలోకి నాగదేవతలు వస్తున్నారు గురువు గారు, నాగపాములు వస్తున్నాయి. ఎక్కడన్నా చూసినా కూడా అవే ఉన్నట్టు అలా అనిపిస్తుంది నా ఫీలింగ్ కూడా. ఎక్కడన్నా పొయ్యి పక్కన చూసినా అక్కడ అదొకటి ఉన్నట్టు. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? నేను ఇక్కడ ఏస్ట్రో నగర్ గురువు గారు. సరే, ఈ శనివారం నాడు విజయవాడ జూపూడి వస్తావా? అంటే గురువు గారు నాకు ఒక బాబు ఉన్నాడు, చిన్నపిల్లడు. సరే పోన్లే, వీలైతే రా. ఎందుకంటే ఆ రోజు రోగ నివారణ, దృష్టి నివారణ, ఇలా కంటి చూపు వల్ల పాములు కనపడడం, ఇలాంటి అనారోగ్యాలతో బాగా గాలి ధూళి బట్టి వాళ్ళందరికీ మంత్రం వేస్తున్నాను. ఆ రోజు దండం కొడుతున్నాను. వీలైతే రా, సరేనా? సరేనా తల్లి? సరే గురువు గారు. జయం తల్లి జయం. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? లక్ష్మి అండి, సికింద్రాబాద్ నుంచి. మాట్లాడండి అమ్మా లక్ష్మి గారు. లక్ష్మి చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. గురువు గారు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. అది ఒత్తులు మూడు ఒత్తులు పెట్టమంటున్నారు కదా దీపారాగానికి. ఆ ఒత్తు ఇంట్లో చేసినవే కొనుక్కు తెచ్చుకుంటున్నాము. ఒక ఒత్తే మూడు ఉంటుంది ఒక ఒత్తుకి. ఒక ఒత్తు పెడితే సరిపోద్దా? అయ్యే మూడు పెట్టమంటారా? మామూలుగా ఒక్కొక్క వత్తి చొప్పున ఒకటి పెట్టాలమ్మా. అంటే వాళ్ళు తిప్పేటప్పుడు 3 ఒత్తుల కింద తిప్పేసి అలా అయితే పెట్టే, దాన్నే పెట్టి వెలిగించే. వెలిగించు, అలాగే వెలిగించమ్మా. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సావిత్రి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు, ఇప్పుడు మనం దక్షిణమూర్తి ఫోటో పూజా మందిరంలో అది ఉత్తరం వైపు పెట్టాలా, దక్షిణం వైపు పెట్టాలా? అది ఎక్కడైనా పెట్టుకోవచ్చమ్మా. అవునా? కాకపోతే దక్షిణం గోడకి పెడతారు, ఎక్కువ మంది దక్షిణం గోడకి పెడతారు దాన్ని. దక్షిణం గోడకి పెట్టాలా? దక్షిణం గోడకి పెడతారు కానీ దాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు స్ఫటిక ఉంటది కదా ఇట్లా తెల్లగా, అది రాయిలాగా ఉంటది కదా, స్ఫటిక లింగం. ఏంటి గురుగారు? స్ఫటిక లింగమా, స్ఫటిక సాలగ్రామమా? అది కాదు, దాన్ని ఏమంటారు, తెల్లగా ఉప్పు గడ్డ కడితే తెల్లగా ఉంటది కదా. పట్టిక. అది మనం ఇంటి గుమ్మాన్ని కట్టుకోవచ్చా, లేకపోతే అందరికి కనిపించేటట్టు ఒక సెల్ఫ్ లో పెట్టుకోమంటారా? ఇంటి గుమ్మానికి కట్టుకోవాలమ్మా దాన్ని. అలా డైరెక్ట్ పెట్టాలా, క్లాత్ లో పెట్టి కట్టాలా? క్లాత్ లో పెట్టి కట్టచ్చు, లేదా ఉట్టుంటే ఉట్లో ఒక ఉట్టుంటే ఒక దాంట్లో బూడిద గుమ్మడిగా పెట్టి ఇంకో ఉట్లో అది కూడా పెట్టచ్చు. అవునా? అలాగే ఇంకొకటి, మనకి తరచుగా ఆవులు కళలో కనిపిస్తే దానికి అర్థం ఏంటి అని? తరచు ఆవులు కళ్ళలో కనపడితే గోశాలకి వెళ్ళి ఆవులకి అన్నం పెట్టమని, గ్రాసం పెట్టమని అర్థం. అలాగే ఇంకొకటి, ఇప్పుడు తలపైన బల్లి పడితే అనుకోకుండా సడన్ గా మనం ఇల్లు తొలిపినప్పుడు అలా ఏమైనా క్లీన్ చేసినప్పుడు బల్లి పడుతుంది కదా గురుగారు, అలా పడటం వల్ల ఏమైనా దోషమా? వెంటనే ఎలాంటి పరిహారాలు చేయాలని? ఇల్లు తుడిసిన తర్వాత ఎలాగ తలస్నానం చేస్తావు కదమ్మా, దుమ్ము బూజు పడిందని. ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టుకో, సరిపోద్ది. అవునా? దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం దోషం అయితే లేదు కదా గురుగారు? ఏముండవమ్మా, ఎందుకుంటాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. జయం తల్లి జయం. ధన్యవాదాలు చిర్రావురు గారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. అలాగే ఈ శనివారం నాడు ఎవరైనా సరే జూపూడి వచ్చేటటువంటి వాళ్ళు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పక్కన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జూపూడి 7 వరాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వస్తే అనారోగ్యాలతోటి బాధపడేటటువంటి వాళ్ళు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం, దృష్టి
అంటే కంటికి ఏదో కనపడుతూ ఉండడం, నీడలు, ఆకారాలు కనపడడం, పాములు కనపడడం, నిద్దట్లో ఎవరో వస్తున్నారని, ఎవరో పీకి నొక్కుతున్నారని, ఎవరో తరుముతున్నారని, ఎవరో పిలుస్తున్నారని బాధపడేటువంటి వాళ్ళు, అలాంటి వాటికి కూడా విరుగుడు భైరవ దండం కొట్టడం జరుగుతోంది. చక్కగా మీరు జూపూడి వచ్చే అక్కడే స్వామివారిని దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణాలు చేసి వచ్చేవాడు 1/4 కేజీ కొబ్బరి నూనె తెచ్చుకోండి. అక్కడ అఖండం వెలిగిస్తారు. ఆ అఖండంలో పోయడానికి కొబ్బరి నూనె తెచ్చుకొని వచ్చేవాళ్ళందరూ కూడా అక్కడే అఖండంలో నూనె పోసిన తర్వాత 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆ పక్కనే ఉంటాను నేను. నా దగ్గరకు వచ్చి భైరవ దండం కొట్టించుకుని వెళ్ళొచ్చు. ఎవరైనా రుద్రాక్షలు కావాలంటే, అష్టసిద్ధ రుద్రాక్షలు కావాలంటే వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, రుద్రాక్ష కావాలి అని. అలాగే ఎవరైనా జూపూడిలో తీసుకోవాలనుకుంటే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. లేదా సిద్ధాంతంలో తీసుకోవాలనుకునేటటువంటి వారు రావి చెట్టు సెంటర్లో మన చిర్రావూరి ఫౌండేషన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడే డబ్బులు కట్టి తీసుకోవచ్చు. జయం. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.